వామ్మో! ఇంత ఎండగుందేటి బాబు ఈరోజు. టెంపరేచర్ చూస్తే 39 డిగ్రీలు టెంపరేచర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ మంత్‌లోనే ఇంత టెంపరేచర్ ఉందంటే రాబోయే ముందు రోజులైతే ముసలి పండగైతే దోలుతీరిపోద్ది మనకి. సరే డబ్బా అనేసి కొండకైతే నేనైతే వెళ్ళినాను ఫ్రెండ్స్. అయితే జీడి పంట మనకైతే ఏరడానికైతే నేనైతే కొండకెళ్తూ ఉండగా ఈ యొక్క పైనాపిల్ పంట అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఇది ఎవరిదో కాదండి ఈ తోట అనేది. ఇది మాదేనండి. అయి చూసారు కదా! ఈ విధంగా చుట్టుపక్కల చూస్తే ఇవి పైనాపిల్ మొక్కలేనండి. ఎటు చూసినా పైనాపిల్ అండి ఇది. అంటే మనకి ఒక నీడ దగ్గర అయితే మనం ఈ యొక్క పైనాపిల్ పంట వేస్తే మనకైతే పంట దిగుబడి అనేది వస్తుందండి. సో ఈ విధంగా అయితే నేనైతే జీడి పంట ఏరేసిన తర్వాత ఈ విధంగా పైనాపిల్ మొక్క అయితే మీకైతే చూపిద్దామనేసి వీడియో ఒక షూట్ అని చేశాను ఫ్రెండ్స్. చూసారు కదా పైనాపిల్ అనేది ఈ విధంగా అయితే ఉందండి. ప్రస్తుతం ఇది పింజలండి. ఇది మనకి ఈ యొక్క పిలకల వైపు చూస్తే ఈ విధంగా అయితే ముళ్ళు అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఎటు చూసినా ముళ్ళు కనిపిస్తున్నాయండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. మనం ఏమైనా చిన్న గీతలు పడినా మనకైతే కొంతమందికి అయితే ఇన్ఫెక్షన్ అయితే వస్తాయండి. ఇది జాగ్రత్తగా మనం అయితే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి వస్తుంది ఆ సమయంలో. రంప మాదిరిగానే దీని యొక్క ఆకులు అయితే ఉన్నాయండి. సో ఈ యొక్క వర్షాకాలంలో అయితే మనకి ఈ యొక్క పంట అనేది దిగుబడి అనేది వస్తుందండి. జూలై నెలలో మనకైతే విభత్సమైన పంట అయితే వస్తుందండి. సో ఈ మంత్లో మనకైతే ఏం రాదండి. చూస్తారు కదా ఈ యొక్క జీడి పంట అనేది ఈ లోపల అయితే ఇరుక్కుపోయిందండి. ఇది మనం తీయాలంటే ఈ విధంగా చెయ్యి అనేది వేయాలి. తీసివేసేటప్పుడు మధ్యలో మనకైతే ఈ యొక్క ముళ్ళు అనేది గుచ్చుకుంటాయండి. మనం ముళ్ళు గుచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా అనేది మనకైతే ఉండాలండి. అయితే మనమైతే బ్లడ్ అనేది కారిపోద్దండి. చూసారు ఫ్రెండ్స్ నా చెయ్యి అయితే ఈ విధంగా అయితే తీసివేసేటప్పుడు అయితే నా యొక్క చెయ్యి అనేది ఈ విధంగా డ్యామేజ్ అయిపోయిందండి. నా యొక్క కష్టాన్ని చూసి ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.